ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమంలో దేవుని వాక్యం వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత, మహా కనికరమ చేత, శాశ్వతమైనటువంటి ఆ యొక్క దేవుని అత్యున్నతమైనటువంటి కృపా వాత్సల్యము చేత ప్రభు మనలను గడిచిన దినమంతా భద్రపరచి ఈ దినం ఆయనను మనం దర్శించుకున్నటకు, దేవుని వాక్యమును మనం వినుటకు, ఆయన కృపను గురించి, ఆయన యొక్క మేళ్లను గురించి మనము ధ్యానించుటకు ప్రభు ప్రేమతో మనకి నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రభు మనకిచ్చిన దినము కొరకై, ప్రభు మనకిచ్చిన ఆరోగ్యం, ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలం, ప్రభు మనకిచ్చిన తన కృపతో మనకు అనుగ్రహించిన నూతనమైన దినము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయన్ని ప్రేమించే వారులముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట కొరకు రోమా పత్రిక, రోమా పుస్తకము 8వ అధ్యాయము 28వ వచనములో మనము ఈ విధముగా చదువుతున్నాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని గురించి, దేవుని యొక్క కృపను గురించి, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి జరిగేటువంటి ఆశీర్వాదమును గురించి అతడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అనగా, ఏ మనుషుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడో, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా దేవుని యొక్క సంకల్పము చొప్పున ఏర్పరచబడినటువంటి వారికి, పిలువబడినటువంటి వారికి సమస్తమును, ప్రతి విషయము కూడా అది వారికి మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము తెలుసుకోవాలి, మనం ఎరుగుదుమో అని అతడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటాడో, దేవుడట సమస్త కార్యములను అతని మేలు కొరకు ప్రతి విషయాన్ని ప్రభు జరిగిస్తూ ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయమును దేవుడు అతని మేలు కొరకు ప్రతి విషయాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడట. ఎప్పుడనగా దేవుణ్ణి ప్రేమించినప్పుడట, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు కనుక దేవుడు మనలను ఏర్పరచుకొని, దేవుడు మనలను ప్రేమించి, మనం ఆయనలను ప్రేమించలేదు కానీ, మనం ఆయనను ఎన్నుకొనలేదు, మనం ఆయనను ఏర్పరచుకొనలేదు కానీ, దేవుడు మనలను ప్రేమించి, సర్వలోకమును ప్రేమించి, ఆయన కృప చొప్పున, ఆయన కనికరము చొప్పున మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన సంకల్పము చొప్పున, తన కృప కొరకు దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఆయన రాజ్యంలో మనలను ప్రవేశింపజేయుట కొరకు దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఈ పిలువబడినటువంటి మనకట సమస్త విషయములను మేలు కోసమే ప్రభు చేస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మేలు చేసేటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనము చదువుతాం. ఆయన ఆశ్చర్య కార్యములను జరిగించేటువంటి దేవుడు అని మనము చదువుతున్నాం. ఆయనను నమ్మినటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎన్నడనో చేయి విడువనటువంటి దేవుడని, వారిని సిగ్గుపరిచే దేవుడు కాడని, ఆయన మాట తప్పే దేవుడు కాడని బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. మన మేలు కొరకు ప్రతి కార్యమును ప్రభు జరిగిస్తూ ఉంటాడటండి. నీ జీవితంలో, మన జీవితంలో ప్రభు చేసే ప్రతి కార్యం మనము దేవుని ప్రేమించినప్పుడు, ఆయన వాక్యమును, ఆయన సన్నిధానమును, ఆయన యొక్క వాక్యమును మనం ప్రేమించినప్పుడట దేవుడు ప్రతి విషయమును కూడా మన మేలు కొరగే ప్రభు చేస్తూ ఉంటాడట. ప్రతీది మనకు మేలు కలగాలని, మేలు కలగాలని, మేలు కరుగుట కొరకు ప్రభు మనకి జరిగించుకుంటూ వస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మార్లు దేవుడు మనలను కష్టముతో నడిపించవచ్చు, కొన్ని మార్లు దేవుడు మనలను శ్రమల మార్గము గుండా నడిపించవచ్చు.
కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును వినిచున్నటువంటి మనము దేవుని యొక్క మేలును పొందుకొనుట కొరకు, దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితం, మన యొక్క కుటుంబంలో మేలు పొందుట కొరకు ఆయనను ప్రేమించేటువంటి వారలముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం ప్రేమిస్తామో దేవుడు మనకు మేలు చేస్తాడట, దేవుడు మనకు ఉపకారములను జరిగిస్తాడట. ప్రతి విషయంలో మనకు సహాయకుడిగా ఉండి, అది శోధనైనా, మనకు కష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమైన, కన్నీటిల్లోనూ, దుఃఖములోనూ, అవమానంలోనూ, శ్రమల్లోనూ, కరువులోనూ ప్రభు మన పక్షమున ఉండి ప్రతి విషయమున మనకు మేలు కలుగుటకే ప్రభు చేస్తూ ఉంటాడట. మనకు సహాయము చేసేటువంటి దేవుడట, మేలు కలుగు చేసేటువంటి దేవుడట. కనుక అటువంటి దేవుణ్ణి ఈ చివరి దినాల్లో మనం ప్రేమించేటువంటి వారలముగా మనం ఉండాలి. ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి ప్రేమించక లోకమును ప్రేమిస్తూ, పాపమును ప్రేమిస్తూ, శాపకరమైనటువంటి అనుభవాలను ప్రేమిస్తూ, లోకములు ఉండేటువంటి మనుషులను ప్రేమిస్తూ, మనుషుల యొక్క ప్రేమ కొరకు, లోకములు ఉండేటువంటి ప్రేమ కొరకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారుగా కనబడతారు. మనుషుల ప్రేమను సంపాదించుకోవటానికో, మనుషుల దగ్గర మెప్పు సంపాదించుకోవటానికో, లోకమును ప్రేమించటానికి, లోకములో ఉన్న వాటిని సంపాదించుకునటానికి, వాటిని ప్రేమిస్తూ వాటి వెనకాల పరిగెటువంటి క్రైస్తవులు అనేక మంది ఈ లోకంలో కలరు. అయితే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది, మనం ఆయనను ప్రేమించినప్పుడు, ఆయనను మనము విశ్వసించినప్పుడు, ఆయన వాక్యమును మనం ప్రేమించి, ఆయన మాటను నీవు విశ్వసించి నమ్మినప్పుడు ప్రభు ప్రతి కార్యమును మన మేలు కొరకు ప్రభు జరిగిస్తాడట. ప్రతి విషయమును మనకు ఒక గుణపాఠముగా, ఒక మేలు కలుగు చేటు కొరకు ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. కనుక ఈ చివరి దినాల్లో ఆయన యందు విశ్వాసం ఉంచి, సర్వోన్నతుడు, సర్వకృపానిధిగు దేవుణ్ణి ప్రేమించుచు ఆయన రాకడలో ఎత్తబడేటువంటి కృప, దేవుని దగ్గర మేలును, దీవెనలను సంపాదించుకునేటువంటి భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అత్యున్నతమైనటువంటి నీ మాట కొరకే నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నిన్ను మేము ప్రేమించినప్పుడు, నిన్ను మేము ప్రేమించినప్పుడు, నీ వాక్యమును, నీ సన్నిధానమును మేము ప్రేమించినప్పుడు, నిన్ను ప్రేమించేటువంటి వారికి మీరు ప్రతి కార్యము, ప్రతి విషయము వారి మేలు కలుగు చేయట కొరకు మీరు జరిగిస్తారని నీ లేఖన భాగంలో మేము తెలుసుకొని, ఈ చివరి దినాల్లో నేను మేము అధికముగా ప్రేమించినట్లుగా, నీ వాక్యమును, నీ సన్నిధానమును మేము ప్రేమించినట్లుగా, నిన్ను ప్రేమిస్తూ లోకమున, పాపమున మేము ప్రేమించక, లోక ఆశల వెంబడి మేము పరుగులెత్తక, నిన్ను ప్రేమించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. నీ ద్వారా మేలు పొందుకున్నటకు తగిన అర్హులుగా మమ్మల్ని మార్చండి. నీ ద్వారా కృపను పొందుకున్నటకు తగినటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ప్రేమించు వారికి మీరు మేలు కలుగు చేసేటువంటి దేవుడు అని, దీవెనను అనుగ్రహించేటువంటి దేవుడు అని నీ లేఖన భాగంలో మేము నేర్చుకుని ఉండగా, నిన్ను ప్రేమించి నీ యందు విశ్వాసం ఉంచి నీ దగ్గర ఉన్న ప్రతి మేలును మేము సంపాదించుకున్నటకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారిని మీరు బలపరచి, మీరు ఆకులతోబడి గుంపులో చేర్చండి. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి, నిన్ను ప్రేమిస్తూ నీ దగ్గర ఉన్న సకల ఐశ్వర్యములను, సకల విధములైనటువంటి మేలును, ఉపకారములను సంపాదించుకున్నటకు తగిన అర్హులుగా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబం నా విధముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అటు కృపా కనికరములతో మమ్మల్ని నింపి నీ రాకులు ఎత్తుబడి గుంపులో చేర్చి, నీ ద్వారా మేలు పొందుకున్నట్టు ప్రతి ఒక్కరిని అర్హులుగా మార్చి, నిన్ను ప్రేమించి మనస్సును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకుని నామ తండ్రి. ఆమెన్.